హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నేను మీ బనికెని రామ్. సో ఫ్రెండ్స్, సమాజంలో కుల వివక్ష ఎలా ఉంది, ఈ కులాలు ఎక్కడి నుంచి పుట్టాయి, ఎవరు పుట్టించారు, సమాజం అంతా సమాజంగా ఏర్పడి ఆత్మగౌరవంతో సమానత్వంగా జీవించాలని ఏం చేయాలనేది ఈ ఇంటర్వ్యూ ద్వారా మేము ముందుకైతే వచ్చాము. సో వీటిపై సమగ్రంగా వివరించడానికి మనకు అందుబాటులో స్పెషల్ గెస్టు కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబాబ్ అన్న మనతో ఉన్నారు. సో ముందు అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. జై భీమ్. జై భీమ్. కేవీపీఎస్ దీనిపైన ఎక్కువ పోరాటం చేస్తున్నానా, ఇంత కుల నిర్మూలన, కులాంతర పెళ్ళిళ్ళు, వేటిపై మీ సంఘం పోరాటం? అందరికీ జై భీమ్, లాల్ సలాం. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అనే లక్ష్యాల సాధన కోసం పనిచేస్తుంది. ప్రతి మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ఆత్మగౌరవంతో జీవించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 స్పష్టంగా పేర్కొన్నాడు. అయితే ఈ దేశంలో 120% మంది ప్రజలు కుల వివక్షకు, అంటరానితనానికి, తీవ్రమైనటువంటి అమానుషానికి, ఊరికి చివర మురికి కాలువలు తీసేవాళ్ళుగా, పాకీ పని చేసేవాళ్ళుగా, మలమూత్రాలు ఎత్తిపోసే స్కావెంజర్లుగా, బజార్లు ఉడ్చేటువంటి వాళ్ళుగా, పశువులని చనిపోతే తీసుకెళ్ళేటువంటి వాళ్ళుగా, వందల గడ్డలు తీసేవాళ్ళుగా, తీవ్రమైనటువంటి అవమానాలని భరిస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు దేశంలో. 77 సంవత్సరాలు దాటింది దేశానికి స్వాతంత్రం వచ్చి, 75 ఏళ్ళు కావస్తుంది భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి. ఈ తర్వాత కూడా ఈ రోజుకి మనుషులందరూ సమానంగా లేరు. ఏ బ్రిటిష్ వాళ్ళైతే ఈ దేశంలో అసమానతలు సృష్టించారో, ఈ దేశ సంపదను కొల్లగొట్టారో, ఆ బ్రిటిష్ వాళ్ళ దాస్య శృంఖలాల నుండి ఈ దేశాన్ని విముక్తి కావాలని ఎందరో ప్రయత్నం చేశారు, ఎందరో పోరాడారు, అసూలు బాశారు, ప్రాణ త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళ యొక్క లక్ష్యాలు, ఆశయాలు 77 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా నెరవేర్చబడకపోతే, ఈనాడు బ్రిటిష్ వాళ్ళ దేశంలో లేరు కదా, తెల్లదెరలు పోయి నల్లదెరలు వచ్చిన తర్వాత కూడా ఇంకా కులవివక్ష, అంటరానితనం, ఒక మనిషిని నువ్వు మనిషివి కాదు, ఊరికి బయట ఉండాలి, అవమానించబడుతుండాలి, అరే అసే ఒసే అని చెప్పేసి పిలుస్తూ ఉండాలి, సెంటు గుంట భూమికి నోచుకోకుండా ఉండాలి, ఉద్యోగాలలో 3rd క్లాస్ 4th క్లాస్ ఉద్యోగులుగానే బతుకుతూ ఉండాలి, అత్యున్నత స్థానాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి అని చెప్పేటువంటి పద్ధతులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయంటే, రాజ్యాంగం చాలా ఉన్నతమైందైనా దాన్ని అమలు చేసేటువంటి వాళ్ళ యొక్క విధాన దుష్ఫలితాల యొక్క ప్రభావాలే ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. అందుకని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అంటే ఆత్మగౌరవం, ప్రతి మనిషికి సమానత్వమైనటువంటి విలువలతో కూడినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని కోరుతున్నటువంటి సంఘం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. అందుకనే సమానత్వం కావాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చిన తర్వాత సమానత్వం వస్తుంది. సమానత్వం సాధించబడితే ఆటోమేటిక్గా కుల నిర్మూలన అది జరిగిపోతుంది. దాంతో సమాజం స్థాపించబడుతుంది. ఈ కుల అసమానతలు కులం నుంచే వచ్చాయన్న. అసలు ఈ కులం ఎక్కడి నుంచి పుట్టించింది, ఎవరు స్వార్థం కోసం పుట్టింది, ఎప్పుడు పుట్టింది? మొట్టమొదటి విషయం, ఆదిమ మానవుని కాలంలో కులం లేదు, వర్గం లేదు. సమాజంలో ఉన్న సంపద అంతా సమిష్టిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఈనాటి ఆధునిక పరికరాలు ఆనాడు లేకపోయినా ప్రకృతిని ఆధారం చేసుకొని బ్రతికినటువంటి మానవుడు ప్రకృతి అంతా తమ సంపదగా భావించారు, సమిష్టిగా భావించారు, ప్రజలందరిదిగా భావించారు. ఆనాడు కులాలు ఏంటి, మతాలు ఏమిటి, మనిషికి వర్గం ఏమిటి, సంపద ఎక్కడ పోగుపడ్డది అనేటువంటిది లేదు. సంపద ఎంతైతే ప్రకృతి వనరులు ఉన్నాయో, ఈ ప్రకృతి వనరుల మీద ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండేటువంటి పరిస్థితి నాడు ఉండేది. కానీ కుల వ్యవస్థ అనేటువంటిది మనిషి పుట్టినప్పుడే ఏర్పడలేదు. మానవ జీవ పరిణామ క్రమం ప్రారంభమైనప్పుడు కులం లేదు, అప్పటి నుంచి లేదు. దీని యొక్క రూపం మొట్టమొదటిగా మనం ఒక మాటలో చెప్పాలంటే, ఆర్యుల రాకతోటే కులం ఈ దేశంలో ప్రారంభమైంది. అంతకుముందు ఈ దేశంలో కులాలు లేవు.
ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వర్ణ వ్యవస్థ సృష్టికర్తలు ఆర్యులు. మనుస్మృతి యొక్క భావజాలం భారతదేశాన్ని మానసిక చట్టాల ద్వారా నేటికి పరిపాలిస్తుంది. చాతుర్వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి ఎవరెవరు ఏం పని చేయాలని వర్ణం పేరుతో మొట్టమొదటి పరివిభజన జరిగింది. బ్రాహ్మణులు అంటే వేద మంత్రాలు చదవాలి, కర్మకాండాలు చేయాలి, పూజలు పురస్కారాలు చేయాలి, వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే వేద పఠనం చేయాలి, వాళ్ళే సంస్కృతం నేర్చుకోవాలి అనేటువంటిది మనుస్మృతి చెప్పింది. బ్రాహ్మణుడు అంటే దైవాంశ సంభూతుడు, జన్మనే జాయత బ్రాహ్మణుడు. పుట్టుకతోటే ఒక బ్రాహ్మణుడు దేవుడు బిడ్డగా పుడతాడు. కర్మనే జాయత శూద్రానాం, పుట్టుకతోటే శూద్రుడు అనేటువంటి వాడు తన కర్మ వల్ల పేదరికానికి, అసమానతలకి, అవమానాలకు గురవుతూ ఉంటాడు అనేటువంటిది మనుస్మృతి అనేటువంటి దాని పుట్టుకలోకి వెళ్ళి వర్ణ విభజన. ఆ వర్ణ విభజనలో జరిగినటువంటి స్వల్ప పని విభజన. క్షత్రియులు యుద్ధాలు చేయాలి, పరిపాలన చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి. మరి మిగిలిన శూద్రులు ఏం చేయాలి అని చెప్పేసానంటే శూద్రులు మెజారిటీ. ఈ మెజారిటీ శూద్రులు మైనారిటీకి ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు ఎట్టి చేయడానికి పుట్టినోళ్ళు అనేటువంటి చట్టాలు లేకముందు ఈ చట్టాలు భారత రాజ్యాంగం లేకముందు, ఈ చట్టాలు లేకముందు, ఈ వ్యవస్థలో చదువు లేని కాలంలో కేవలం మొట్టమొదటి చదువుకున్నటువంటి బ్రాహ్మణ వాళ్ళు ఆ ఆర్యన్ యొక్క జీన్స్ తోటి పశ్చిమాసియా దేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు సృష్టించినటువంటి మనుస్మృతి అనేటువంటిది వేల సంవత్సరాలుగా ఈ దేశంలో వేళ్ళూనుకొని పనిచేస్తున్నది. ఇందులో మళ్ళీ శూద్రులు, అతిశూద్రులు కూడా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎవరైనా శూద్రులు, అతిశూద్రులు అంటే చాలామంది మాట్లాడుతున్న మాట పంచములుగా చెప్పొచ్చు, అతిశూద్రులుగా చెప్పొచ్చు. శూద్రులు అంటే గ్రామసీమల్లో సూదరులు అంటున్నారు. అక్కడక్కడ సూదరులు, ఒక దళితులు మిగతా ఊర్లో ఉన్న వాళ్ళని సూదరులు అంటారు. అని శూద్రులు. శూద్రులు అంటే పాదాల కిందికి వెళ్ళి పుట్టిన జాబితాలో ఉన్నారు కాబట్టి అంటరాని వాళ్ళు ఉంటారు. పాదాలంటే కిందికి ఉంటాయి, తలకాయ పైకి ఉంటుంది కాబట్టి తలలోకి వెళ్ళి పుట్టిన బ్రాహ్మణులది పెద్ద కులం, పాదాల కిందికి వెళ్ళి పుట్టినటువంటి శూద్రులది కింది కులం. అయితే ఈ శూద్రులు కూడా మలినమైన పనులు, అవమానకరమైనటువంటి పనులు అంటగించినప్పుడు ఏర్పడినటువంటి వాళ్ళు అతిశూద్రులు. వర్ణ వ్యవస్థ ప్రారంభంలో స్వల్ప పని విభజన జరిగితే వ్యవసాయం అభివృద్ధి చెందే కొద్దీ గుప్తుల కాలం వచ్చే నాటికి వ్యవసాయ పరికరాల ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసుకున్న పని విభజనలో భాగంగా, అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులం అంటే ఏమిటి అంటే వర్ణాన్ని వృత్తికి బిగిస్తే ఆ వృత్తిలోకి వెళ్ళి ఏర్పడ్డటువంటిది కులం అని చెప్పేసి అని అంటారు. అంటే ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో వృత్తులు ఉన్నాయి కానీ అక్కడ కులాలు లేవు. భారతదేశంలో ఎందుకు కులాలు ఉన్నాయి అంటే వర్ణాన్ని వృత్తికి బిగించాడు. కుల వృత్తులు కులాలైనాయి, వృత్తులు కులాలైనాయి. ఇక్కడ వృత్తులు కులాలు కావడానికి మూలం ఏంటంటే వర్ణ వ్యవస్థ, చాతుర్వర్ణ వ్యవస్థ. ప్రపంచంలో చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా ఏంది కాదు. ప్రపంచంలో వృత్తులుంటే ఆ దేశాల్లో పారిశ్రామిక విప్లవాలు వచ్చినాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో, ఇంగ్లాండ్లో కానీ, ఫ్రాన్స్లో, జర్మనీ, ఇటలీ అనేక దేశాల్లో పారిశ్రామిక విప్లవాలు వచ్చినాయి. నీకు ఎక్కడైతే ఇనుము, ఆవిరి యంత్రాన్ని కనుగొన్న తర్వాత పరిశ్రమలు అనేటువంటివి కోకొలలు వచ్చినాయి. పరిశ్రమలు రావడం అంటే ఎడ్యుకేషన్. ఆడ చదువుకోకూడదని, ఆడ ఊళ్ళోకి రాకూడదని, రచ్చబండ మీద కూర్చోవడం, అట్లాంటి కండిషన్స్ ఏమి మధ్యన ఆర్థికంగా సంపన్నుడు, సామాన్యుడు, పెద్దవాడు అనేటువంటి అంతరాలు అక్కడ ఉన్నాయి. లేదు నల్లవాడు, తెల్లవాడు అనేటువంటి అంతరాలు కూడా వర్ణ వివక్ష అనేటువంటిది ఉంది. కానీ భారతదేశంలో 6,486 కులాలు, వాటిలో సబ్ క్యాస్టులు మరో 20,000 కులాల దాకా ఉండటం అంటే ఈ దేశంలో వేల సంఖ్యలో వేళ్ళునుకోనున్నటువంటి ఈ కుల వ్యవస్థ ఏమి సృష్టించింది, ఏమి సాధించింది అని చెప్పి చెప్తున్నప్పుడు వర్ణం నాలుగే ముక్కలైతే వేల ముక్కల్ని సృష్టించింది వర్ణ వ్యవస్థ. కాబట్టి మనుషుల మధ్యలో ఏ రెండు కులాలు సమానం కాదు. మాదిగ సమానం కాదు, రెడ్డి కమ్మ సమానం కాదు, వెలమ బ్రాహ్మణ సమానం కాదు. నిచ్చెనకు ఒక మెట్టు పైన ఉంటుంది, ఒక మెట్టు మధ్యలో ఉంటుంది, ఇంకో మెట్టు కింద ఉంటుంది. కింది మెట్టు మెట్టుకెళ్ళి చూసి నాకంటే పైన ఒక మెట్టు ఉంది అనుకుంటాను. పై మధ్యలో ఉన్న మెట్టు నాకంటే పైన ఒకరు ఉన్నారు అని చెప్పేసి తృప్తి పడటం. నాకంటే ఇంకా కింద ఇంకా ఉన్నారు. మధ్యలో ఉన్న వ్యక్తి నన్ను అనిచేసి నేను
ఫలానా ఆయన దొర అంటే నన్ను దొర అంటాడు ఇంకోడు ఉన్నాడు. ఉన్నాడు. నేను పైకి చూస్తే దొరాలు అనాల్సి వస్తుంది, నన్ను కూడా నేను ఇంకోటి కిందికి దొర చూస్తే నన్ను కూడా దొర అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అనేటువంటిది ఒక భావం ఉంటుంది. అందుకని కులం ఒక చోట సంతృప్తినిస్తుంది, మరొక చోట అసంతృప్తినిస్తుంది. కుల వ్యవస్థలో సంతృప్తినిచ్చే కులాలన్నీ గివి, అసంతృప్తినిచ్చే కులాలన్నీ గివి అని గీత గీసుకొని ఉంటేనో కుల వ్యవస్థ తొందర పోవు భారతదేశంలో. అటు కాకుండా డక్కలి మాదిగ దగ్గరికి వచ్చి దొరాలు పిలవగానే మాదిగ ఆయన గల్లెగిరేస్తాడు, ఎదురుగా రెడ్డి కనపడంగానే జబ్బలు జారేస్తాడు. నన్ను ఈయన దొర అన్నాడు, నేను ఇంకొక ఆయన దొర అనాలి. కాబట్టి ఈ కుల వ్యవస్థ సిస్టమ్ అట్లా రూపాంతరం చెందింది. అందుకని శూద్రుల్లోకి వెళ్ళి అతి శూద్రులుగా చెప్పినా, వాళ్ళు పంచములని చెప్పినా, వాళ్ళు మూలవాసులని చెప్పినా, వీళ్ళందరి యొక్క అసలు అర్థం వీళ్ళందరూ పీడిత వర్గం, వీళ్ళంతా అవమానించబడుతున్నటువంటి వర్గం, వీళ్ళందరూ ఆధిపత్యం కింద నలుగుతున్నటువంటి వర్గం అంతా. అందుకని ఈ కుల వ్యవస్థ ఏర్పడటానికి మూలాలు భారతదేశంలో ఆర్యుల రాకముందు నుంచే. ఆర్యులు అంటే ఇప్పుడున్న ఆర్య బ్రాహ్మణులు, అప్పుడు ఆర్య బ్రాహ్మణులు, అట్లాగే ఈ దేశంలో వాళ్ళ అవసరాల కోసం పరివిభజన అంటే మొత్తం దేశం అంతా నా కోసం. ఒకటే సూత్రం ఏమిటంటే, కుల వ్యవస్థ ఏర్పాటుకు బలమైనటువంటి కారణం ఏమిటంటే, నేను ఏమాత్రం కష్టపడకుండానే నా కష్టార్జితాన్ని, నేను ఏమాత్రం కష్టపడకుండానే ప్రజలందరి కష్టార్జితాన్ని నా బుట్టలో వేయటం కోసం నేను రాసిన చరిత్ర పేరే కులం. అది ఆర్య బ్రాహ్మణులు రాసినటువంటి చరిత్ర. అప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ అమలు కాకముందు అప్పుడు కుండలు చేయనికి వచ్చిన వాళ్ళు కుండలు చేసే వాళ్ళు కుమ్మరులని, తర్వాత రజకులు బట్టలు ఉతికే వాళ్ళు, ఇంకా కొంచెంకి ఏది రాదన్న వాళ్ళకు ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే గొంతు తోగాలి. అలా అప్పటి వరకు అది ఓకే అని, ఎందుకంటే చట్టాలు లేవు, మనకు సైన్స్ టెక్నాలజీ అందుబాటులో లేదు. అప్పటి వరకు ఓకే, కులాల వల్ల వాళ్ళు జీవించారు, కొంచెం ముందుకు వచ్చారు. సో ఇప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ చట్టం అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 15 అందరు సమానమే, ఆర్టికల్ 14 చట్టం ముందు అందరు సమానమే. గతం అయిపోయింది, కానీ గతంలో శూద్రులమే, గతంలో అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఇప్పుడు 75 years అవుతుంది రాజ్యాంగం అమలయ్యి. అందులో చట్టం ముందు సమానమే ఉన్నాం, మనుషులంతా సమానమే ఉన్నాం. ఆర్టికల్ 17 వివక్ష రద్దు అని ఉన్నా కూడా ఇంకా సమాజంలో ఇప్పటికీ అప్పుడప్పుడు మనం వెయిటివ్ న్యూస్లో కానీ పేపర్లలో చూస్తుంటాం. మేము ఒక 10 సంవత్సరాల పోరాట ఫలితంగా ఈరోజు మా గుడిలోకి వెళ్ళడానికి మేము గెలిచాము అనే సందర్భాలు చూస్తున్నాము. ఏదో ఒక చోట ఇంకా గుడిలోకి వెళ్ళడానికే పోరాటం చేస్తున్నారు. ఇంకా చట్టం అమలైనగా కూడా ఇలాంటి జరగడం ఎట్లా అర్థం చేసుకోవాలన్నా, ఆయా జరిగిన రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు సరిగ్గా పనిచేయకపోవడమా ఏంటనేది. ఇప్పుడు మీరు ఒక్క విషయం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఏమిటంటే పౌర సమాజం, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మొత్తం సమాజ ప్రజలందరినీ మానసిక చట్టాలుగా పరిపాలిస్తుంది, ప్రభావితం చేస్తుంది. నరనరాన ఇంకిపోయి ఉన్నటువంటిది భావజాలం, మనువాద భావజాలం. భారత రాజ్యాంగ చట్టాలన్నీ కాగితాల్లో ఉంటాయి, మనువాద చట్టాలన్నీ మెదళ్ళలో ఉంటాయి, మనుషుల మెదళ్ళలో ఉంటాయి. ఈ చట్టాలు అమలు చేసే వాళ్ళు కూడా చట్టాలని అమలు చేసేటువంటి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని స్పష్టంగా అమలు చేయగలిగితే ఈ మూఢ విశ్వాసాలని, మనువాద స్రవంతిని దూరం పెట్టచ్చు. నిజంగా రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నట్లయితే, రాజ్యాంగం పైన ప్రమాణం చేసింది, ప్రమాణానికి నిజాయితీ ఉంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించుకోవచ్చు. ఆ రాజ్యాంగం మూఢ విశ్వాసాలు లేని సమాజం కావాలంటుంది. ఆర్టికల్ 252 ప్రకారంగా సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరగాలని చెప్పేసి కోరుకుంటుంది. కానీ ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దీన్ని అమలు చేస్తున్నటువంటి పాలకులకే 3000 సంవత్సరాల కిందటి మనువాద భావజాలం నరనరాన ఇంకి ఉండటం వల్ల ప్రమాణము రాజ్యాంగం మీద చేసి మొత్తం ఆచరణ అనేటువంటిది మనువాద స్రవంతిని అమలు చేసేటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. దానివల్ల ఈ దేశంలో ప్రజలందరినీ ఓటు బ్యాంకుగా వాడుకొని రాజ్యాంగ హక్కుల్ని, రాజ్యాంగ చట్టాలని, రాజ్యాంగం కల్పించిన కనీస మౌలిక ప్రాథమిక వనరులని ప్రజలకు దూరం చేసేటువంటి ప్రక్రియకి ఈరోజు దేశాన్ని ఇప్పటివరకు వెళ్తున్న పాలకులు కూడా ప్రజల యొక్క మూఢ విశ్వాసాలని, ప్రజల్లో ఉన్న కుల సమానతల్ని, ప్రజల్లో మత విశ్వాసాల్ని, ప్రజల్లో ఉన్న వెనకబాటుతనాన్ని తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారే కానీ
ఆ మత విద్వేషాలని చెడిపెయ్యాలని, కుల అసమానతల్ని తొలగించాలని, మూఢ విశ్వాసాలను నిర్మూలించాలనేటువంటిది చిత్తశుద్ధి కలిగినటువంటి పాలకులు దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలించలేదు. దీని ఫలితంగా జరుగుతున్నది ఏమిటంటే, భారత రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్ ఉండని, 22 భాగాలు ఉండని, 12 షెడ్యూల్స్ ఉండని, ఏమైనా ఉండని, రాజ్యాంగం అంటే మొత్తం ప్రజలకు తెలియదు, మనుస్మృతి అంటే మొత్తం ప్రజలకు తెలుసు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. తుమ్మితే బయటికి వెళ్ళొద్దని ఒకడు అనుకుంటాడు, అది చదువుకున్నోడు కూడా పాటిస్తాడు. చదువుకున్నాడు మోకాళ్ళకు దారం కడతాడు కాబట్టి మోకాళ్ళకు దారం, పాదం పక్కన ఉన్న కాలుకు, ఎడవ కాలుకు దారం కట్టుకుంటాడు. అమ్మాయిలు ప్రతి ఒక్కరు దారాలు కట్టుకుంటున్నారు. వాడు నెత్తి పెంచుకుంటున్నాడు, బైపీసీ చదువుతున్నాడు, నెత్తి పలానా దేవుని కానీ పెంచుకుంటున్నాడు. రకరకాల మూఢ విశ్వాసాలు సమాజంలో వెంటాడుతున్నాయి. ఇవన్నీ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి చర్యలు. రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది మూఢ విశ్వాసాలని నిర్మూలించాలి అని చెబుతుంది. నిర్మూలించాలంటే ఆ నిర్మూలించే వ్యవస్థలో ఉండేవారు ఈ వారసత్వంగా ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళే కాబట్టి ఫస్ట్ వీళ్ళే విడవలేదు. సో అందుకని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్లో ఉంచగలిగితే ఈ దేశంలో ఇప్పటి వరకు ఎంతో కొంత మూఢ విశ్వాసాలు పోయేది, కుల అసమానతలు పోయేది, కుల వివక్ష అంటరానితనం పోయేది. ఏదో ఒక మేరకి ఈ దేశంలో కొత్త రిజల్ట్ కనపడదు. ఈరోజు భారతదేశం అనేది అమెరికాతో పోల్చుకుంటే దాదాపు 100 ఏళ్ళు వెనక్కుంది. చైనాతో పోల్చుకుంటే 100 ఏళ్ళు వెనక్కున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా దేశాల కంటే భారతదేశం అత్యంత వెనుకబడినటువంటి దేశంగా ఉంది. ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో 137వ స్థానంలో ఉంది భారతదేశం. సోమాలియా, శ్రీలంక అనేక దేశాల కంటే, చిన్న చిన్న దేశాల కంటే వెనుకబడి ఉంది భారతదేశం. ఇది ఉండటానికి కారణం ఈ దేశంలో కొత్త యంత్రాన్ని ఏం కనుగొనాలి, ఎన్ని స్కూల్స్ పెట్టాలి, ఎంతమందిని డాక్టర్లను చేయాలి, ఎంతమందిని టీచర్లను చేయాలి, ఎంతమందిని ప్రొఫెసర్లను చేయాలి, ఎంతమందిని జడ్జీలను చేయాలనేటువంటి ఆలోచనలు కాకుండా ఎంతమందిని సన్యాసుల్ని చేయాలి, ఎంతమందిని ఈ దేశంలో మూఢత్వంతో మరల్చాలి, గుళ్ళకు, గోపురాలకి, రాళ్ళకి, రప్పలకి, చెట్లకు, పుట్టలకి, వీటికి మొక్కేటట్టుగా ఎట్లా చూడాలి, ప్రజలందరినీ మూఢభక్తులుగా మార్చడం ఎట్లా అనేటువంటిది భారతదేశం చూస్తుంది. ప్రపంచమంతా ఇప్పుడు ఉదాహరణకి చంద్రయాన్ మనం ప్రయోగించాం భారతదేశం, మన నెంబర్ 4వ నెంబర్. ఎందుకంటే రష్యా, సోవియట్ రష్యా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా 1964లోనే వాళ్ళు ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికా చేసింది, ఆ తర్వాత చైనా చేసింది, మనం తర్వాత చేస్తున్నాం. ఎందుకు ఇంత వెనకబడి ఉన్నాం? వాళ్ళకంటే ఎందుకు వెనకబడి ఉన్నాం అంటే వాళ్ళు ప్రతి మానవ శ్రమను, శక్తిని, సామర్థ్యాన్ని, మా యువత సామర్థ్యాన్ని మొత్తం ఆ దేశం యొక్క వనరుల మీద ఖర్చు పెడతారు. ఈ దేశంలోకి ఎవడన్నా ఇతర దేశాలకు పోయేస్తే మళ్ళీ వాడు ఊరికి వచ్చి రామాలయమో, శివాలయమో, హనుమాన్ టెంపుల్ కట్టిస్తాడు. ఆ ఊర్లో ఉన్న ప్రజలకు చదువు దొరకకపోయినా పర్వాలేదు కానీ ఆధ్యాత్మికత దొరకాలి. ఆ ఊర్లో ఉన్న ప్రజలకు వైద్యం దొరకకపోయినా పర్వాలేదు, భజన చేసుకుంటూ కూర్చోవాలి. రామకృష్ణ అనుకుంటా భజన చేసుకున్న గుడి ఉండాలి, భజన ఉండాలి. సో అది ప్రజల నమ్మకం. సో దాంతో పాటు ఈ గ్రామంలో గుడి, భజన అన్నిటితో పాటు వైద్యం కూడా ఉండాలి, మనకు అందుబాటులో ఒక అంబులెన్స్ కూడా ఉండాలి అనేది ఇది అయితే లేదు. ఇది బాధాకరమైన పాయింట్ ఏంటంటే ఈ దేశానికి ఫస్ట్ ఇంపార్టెంట్ 3 రకాల అవసరాలు, ముఖ్యమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఒకటి, ఒక మనిషి ప్రాణం పోతుంది అంటే కాపాడగలిగేటువంటి వైద్యం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని నాగరిక మానవుడిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి చదువు ఉండాలి. ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన ఉపాధి ఉండాలి. ముఖ్యమైనటువంటి అంశం. వీటివి ఉంటే గుడి ఉండొచ్చు, బడి ఉండొచ్చు, భజన చేయొచ్చు, మత విశ్వాసాలు ఉండొచ్చు, దేవుళ్ళు ఉండొచ్చు, తప్పేం కాదు. ఒక మనిషి యొక్క వ్యక్తికి స్వేచ్ఛకు సంబంధించిన అందుకని భారత రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు. ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా ప్రతి మనిషి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసమే కానీ మతం అనేది సమాజపరం కాకూడదు. వ్యక్తిగత ఏమైనా చేసుకోవచ్చు. మతము సంబంధించిన 25 నుంచి 28 వరకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నాయి? మొట్టమొదటి 25ది మతం అనేది వ్యక్తిగత విశ్వాసం, దాని రాజకీయాలకు పులుము. ఇప్పుడు వ్యక్తిగతం లేదన్న, మతం వ్యక్తిగతం లేదు. రాజ్యంలోకి వస్తుంది, అడ్మినిస్ట్రేషన్లోకి వస్తుంది, అధికార యంత్రాంగంలోకి వస్తుంది, ఓట్లలోకి వస్తుంది, సీట్లలోకి వస్తుంది, అనేక రకాలుగా మతపరమైనటువంటి. అందుకని
మతం ఉంటే తప్పు కాదు, పరమత ద్వేషం ఉంటే తప్పు. అందుకనే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మతం ఉన్నంత కాలం భారతదేశానికి ఏ ప్రాబ్లం లేదు. హిందూ మతానికి ప్రాబ్లం లేదు భారతదేశంలో, ముస్లిం మతానికి లేదు, క్రైస్తవ మతానికి లేదు. హిందువులు ప్రమాదంలో పడ్డారని ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి వాళ్ళు అంటుంటారు. నేను హిందువులు ప్రమాదంలో ఎవరి వల్ల పడ్డరు? ఈ దేశాన్ని హిందువులు కాకుండా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కానీ ముస్లిం ఎవరన్నా పరిపాలించారా? క్రైస్తవులు ఎవరన్నా పరిపాలించారు? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళందరూ హిందువులే. మరి వాళ్ళే పరిపాలించినప్పుడు హిందువులు ప్రమాదంలో పడితే రేపు ముస్లిం పరిపాలిస్తే ఇంకేంది? అసలు హిందువులు ఉండరుగా ఈ దేశం. అంటే ఒక హిందూ ఈ దేశాన్ని పరిపాలిస్తే, హిందూ అయినటువంటి నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ హిందూ అయినటువంటి నరేంద్ర మోడీ అడుక్కు తినేటువంటి హిందూ వైపు పక్కన నిలబడుతున్నాడా? అట్టడుగు వర్గాల్లో బతుకుతున్న హిందువు పక్కన నిలబడుతున్నాడా? అంబానీ ఆదానీల తరపున నిలబడుతున్నాడు? అత్యంత సంపన్నుడైనటువంటి అంబానీ ఆదానీల పక్కన నిలబడ్డాడా? అట్టడుగు వర్గాల్లో ఉన్న దళితులు, గిరిజనులు, మైనార్టీలు, ఆదివాసీలు వీళ్ళ తరపున నిలబడ్డారా? మహిళ తరపున నిలబడ్డారా? ఈ దేశం అంతా ఇదే కంట్రవర్సీ అన్న. అదాని అంబానీ, మోడీ అంటే అదాని అంబానీ, అది నిజంగా వాస్తవేనన్నా? 100% ఎందుకంటే ఈ దేశంలో 200 మంది శతకోటీశ్వర్ల చేతుల్లో 40% సంపద పోగుపడ్డది. ఈ దేశంలో 40 కోట్ల మంది ప్రజల దగ్గర 3% ఆదాయమే ఉంది. బిలో పావర్టీ లైన్ పెరుగుతుంది, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నోళ్ళు పెరుగుతుందంటే ప్రపంచంలో కుబేర్ల సంఖ్య పెరుగుతుంది. అంటే సంపద పోగుపడుతుంది ఒక చోట అంటే దాని అర్థం చాలా క్లారిటీ, ఈజీగా చెప్పొచ్చు. ఒక ఊర్లో అక్షరం ముక్క రాని రైతు, నిరుపేద రైతు దగ్గరికి వెళ్ళి ఈ బాయి లోతెంతుందని చెప్పేసి అడిగితే స్పష్టంగా చెప్తాడు. దానిపైన ఉన్న మట్టి గడ్డను బట్టి చెప్పేస్తాడు. అంటే మట్టి పైకి ఎంత పెద్ద గడ్డ తీస్తే లోతు అంత ఉంటుంది అనేది క్లియర్. కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయి కదన్న. పిఎం కిసాన్, పిఎం ఆవాస్ యోజన, సెంట్రల్ నుంచి చాలా స్కీమ్లు అయితే ఉన్నాయి కదా. సుకన్య సమృద్ధి, ఈ చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వం వల్ల చాలా పథకాలు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాం. అంటే ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలే ప్రజల కోసం 100% మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతుంది. అదాని అంబానీ ఒకవైపు వేసుకుంటే మేము మంచి పథకాలు ప్రజల కోసమే చేస్తున్నాము. ఎన్నో పథకాలు, ఇంకెన్నో పథకాలు అన్ని రాష్ట్రాలలో. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇందిరా మైండ్లు శాంక్షన్ అయినప్పటికీ కేంద్రం నుంచే అత్యధిక వాటా అమౌంట్ వస్తుంది. చాలా పథకాలు మా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ప్రజలని అభివృద్ధి చేయడానికే మేము ముందుకు వెళ్తున్నాము. అదాని అంబానీకి మీకు కనిపిస్తుందేమో, ప్రజలకు చేసింది కనిపించట్లేదా అని అంటున్నారు. నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఒకసారి మాట్లాడారు. ఏమనంటే 2021 నాటికి భారతదేశంలో పూరి గుడిసె ఉన్నటువంటి మనిషి కనపడదు. 2021 భారతదేశంలో 2021 నాటికే ఈ దేశంలో గుడిసె లేని దేశంగా మార్చేస్తా అన్నాడు. కానీ ఈ దేశంలో అప్పుడు అమృత్ కా ఆజాదీ మహోత్సవం అని చెప్పేసి పెట్టిండు కదా, అమృత 75 స్వాతంత్ర జెండా ప్రతి ఇంటి మీద పెట్టుకోవాలని చెప్తే, స్వాతంత్ర జెండా పెట్టుకోవడానికి కావాల్సిన ఇల్లు కావాలి ఫస్ట్ పాయింట్. ఆ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? సుమారు 20 కోట్ల మందికి ఈ రోజుకి ఇల్లు లేదు అనేటువంటి స్పష్టం. నువ్వు చెప్పిన పూరి గుడిసె లేని రాజు అన్నవి తెలంగాణలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తోటి గీడ ఇల్లు నిర్మించబడ్డది అని ఎక్కడైనా తెలంగాణ అంతటా, తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తోటి మేము ఇండ్లు లేని రాజ్యాంగం మార్చేస్తాం అన్నాం కదా, ఇంతమందికి ఇండ్లు కట్టించినామని ఒక ఏరియాకి తీసుకుపోయి ఎక్కడన్నా చూపించగలరా? ఇప్పటి వరకైతే తెలంగాణలో నయా పైసా వాళ్ళు ఇచ్చి ఇండ్లు ఇచ్చినటువంటిది లేదు. అంటే ఇప్పుడు ఈ సుకన్య కానీ ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఎవరి దరి చేరుతున్నాయి, ఎక్కడ చేరుతున్నాయి అనేటువంటిది వాళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను కొన్ని పథకాల ద్వారా ప్రజల అభివృద్ధి అవుతారు అనేటువంటి దాన్ని అంగీకరించలేను. కొన్ని పాలసీస్ ద్వారా ప్రజల అభివృద్ధి అవుతారు అనేటువంటి దాన్ని అంగీకరించవచ్చు. పాలసీ ఏంటి? నువ్వు ఇప్పుడు గుడిసెలేని రాజ్యం తెస్తా అన్నప్పుడు గుడిసెలు ఎక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి, వాటన్నిటిని స్లాపులుగా మార్చాలి, అంతే కదా. కానీ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయట్లేదు. కానీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక 200 గజాలు 500 గజాలు ప్లేస్ ఉంటే అక్కడ ఒక 20 ఇండ్లు కట్టి కేసీఆర్ కాలనీ అని ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉంది. సో మెజారిటీగా 12,500 గ్రామాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండ్లే రాలేదు.
సో ఇప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే సెంట్రల్ నుంచి అమౌంట్ వస్తుంది. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వమే ముందడుగు వేయట్లేదు ఇండ్లు ఇవ్వడానికి. మనం అట్లా కూడా నా పాయింట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉందనేటువంటిది స్పష్టంగా మీరు చెప్పారు. ఇంత మేము గుడిసెలేని రాజ్యాంగం మార్చేస్తామన్నారు కదా, మార్చాలి కదా. అటు దానికోసం నువ్వు కేటాయించే బడ్జెట్ ఎంత? ఇటీవల బడ్జెట్ పెట్టారు కదా, ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ పెట్టారు. ఆ బడ్జెట్లో తెలంగాణకి ఏమి సాధించారు, ఏమి ఇచ్చారు? మొండి చేయి చూపించారు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉండి వీళ్ళు పార్లమెంటు ముందు మోడీ దగ్గరనో అమిత్ షా దగ్గరనో ఎందుకు ఫైట్ చేయలేకపోయింది? ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొస్తా అన్నారు, తేలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఉన్నారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తా అన్నారు, ఇటుపోయింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా అన్నారు, ఇటుపోయింది. ఇట్లాంటి వాగ్దానాలు ఏమిటి? మేడారం సమ్మక్క సారలమ్మది జాతీయ అదే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు, ఎలక్షన్ ముందు ఇవన్నీ వాగ్దానాలు కదా, ఎందుకు అమలు చేయలేకపోయింది చెప్పాలి కదా. నిజామాబాద్ పసుపు బోర్డు సంగతి ఏమైంది? ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పేపర్ మిల్లుకు సంబంధించి, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది ఏం చెప్తావు? ఎంపీగా ఆయనే ఉన్నాడు కదా, ఏం జరిగింది? వీటిలలో తెలంగాణకు మేలు చేసింది ఎంత? బడ్జెట్ ఎన్ని కేటాయింపు చేశారు చూపెట్టండి. మీరు బడ్జెట్ లేనప్పుడు, బడ్జెట్ తెలంగాణకే కేటాయించినప్పుడు మీరు ఎంపీలుగా ఉండే ఏం లాభం? ఏమి స్కీమ్స్ కొన్ని అక్కడక్కడ పెట్టి వాళ్ళ అనుయాయులకు ఇచ్చేసి ఇక మేము చాలా స్కీమ్స్ పెడుతున్నాం అంటే ఎట్లా? తెలంగాణ పౌర సమాజానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి మేలెంత కీడెంత ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, తెలవాలి కదా విషయం. అందుకని బీజేపీ అనేటువంటిది తెలంగాణ ఎడల ఒక వివక్ష పాటిస్తున్నటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి పార్టీ. ఇది కాక ఇటీవలి కాలంలో డిలిమిటేషన్ పేరు తీసుకొస్తుంది అని ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల సంఖ్యను కంప్లీట్ తగ్గించాలని దక్షిణ భారతం మీద శిక్షేసే పద్ధతులలో వ్యవహరిస్తుంది. ఇది రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేటువంటి పని. ఇప్పుడు పార్లమెంటు సీట్లు నాకు తగ్గించేయడం వేస్తావు, నువ్వు ఉత్తర భారతంలో వేస్తావు, మరి నా ఎందుకు తగ్గిస్తాను? ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ మనుషులు కాదా? వీళ్ళు భారతదేశంలో అంతర్భాగం కాదా? వీళ్ళు మా భాషను అంగీకరించట్లేరు, ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టుగా చూస్తే ఒక భారతదేశము వివిధ రాష్ట్రాల యొక్క సమ్మేళనం, వివిధ భాషల యొక్క సమ్మేళనం, వివిధ సంస్కృతుల సమ్మేళనం. అందుకనే మన దేశం భారతదేశం అంటే ఒక దేశం కాదు, ఇది ఒక రాష్ట్రాల సంయుక్తం. ఏమంటారు దాన్ని? యునైటెడ్ స్టేట్స్ ఇది. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా ఒక చర్చ మొదలైనప్పుడు చాలామంది మన మతం గురించి, మన యువత చర్చకు వస్తారు. మన మతం గురించి మాట్లాడినప్పుడు మన మతంలో కుల వ్యవస్థ ఉంది, కుల అస్పృశ్యతలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి. వీటిపై పోరాటం చేసేది ఎవరంటే ఈ విషయంకి వచ్చేసరికి మళ్ళీ వెనకడుగు వేస్తారు. మతం గొప్పది అనేవారికే, కానీ ఈ మతంలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఏం సరిదిద్దుకొని మన మతాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందాం, అన్ని మతాల కంటే మన మతాన్ని నెంబర్ 1 చేసుకుందాం, ఇందులో ఉన్న మూఢనమ్మకాలు, అసమానతలు, ఆకలి చావులు, పేదరికం, వీటన్నిటిపై మనం పోరాడదాం రండి, మన మతాన్ని సంస్కరించుకుందాం అంటే డిబేట్ అక్కడితో అయిపోతుంది. దీని ఎలా పాయింట్ ఏంటంటే మనిషి అభివృద్ధితో దేశం అభివృద్ధి చెందుతుందా, మతం అభివృద్ధితో దేశం అభివృద్ధి చెందుతుందా? మనిషే. నువ్వు మనిషి కేంద్రంగా ఆలోచన చేస్తావా, మతం కేంద్రంగా ఆలోచన చేస్తావా అనేటువంటిది చాలా సెంటర్ పాయింట్. ఏ మతంలో ఉన్నటువంటి భావజాలమైన మనుషుల యొక్క బాగోగులకు సంబంధించిన తప్ప మనుషులు నాశనం కావాలని, మనుషులు తన్నుకు చావాలని, మనుషుల మధ్య వైషమ్యాలు పెంచాలని ఏ మతం కోరుతుంది? ఆ మతాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషాలని రెచ్చగొట్టి ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి, ఆ మతం వెనకాల ఉన్నటువంటి ప్రజలందరి మధ్యలో ఐక్యతను చెదరగొట్టాలని, ఇట్లాంటి కుయుక్తులు పండేటువంటి వాళ్ళ ద్వారా మతాలకు ప్రమాదం ఏర్పడుతుంది తప్ప సాధారణ మనుషుల అభివృద్ధి అయితే మీ మతానికి లాభం. హిందూ మతం అనేటువంటిది ఉంది, ఈ దేశంలో ఉండే హిందువులందరికీ ఈ మేలు చేస్తుంది, హిందువుల మధ్యలోకి ఈ అసమానతలు ఉంది, కులం అసమానత ఉంది, దీన్ని తొలగించుకుందాం, దీన్ని సంస్కరించుకుందాం అని చెప్పి ఏనాడు మాట్లాడతలేరే. మాట్లాడకపోగా ఈ కుల వ్యవస్థ చాలా గొప్పది, ఇది ఇట్లా ఉండాల్సింది. ఇటీవల చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు మాట్లాడింది, తలా తోక లేకుండా మాట్లాడింది. ఆయన ఏం మాట్లాడిందంటే భారతదేశానికి కులం అనేటువంటిది ఒక మనిషి యొక్క అవయవాలు ఎలాంటియో కులం కూడా అలాంటిదేనట. దేహానికి కాళ్ళు రెక్కలు ఎట్లాంటియో దేశానికి కులం కూడా అలాంటిదేనట. కులాలు అంటే ఏం మాట్లాడుతున్నట్టు? కుల వ్యవస్థను బలపరిచే వాళ్ళంతా ఎవరు? కులంతో గౌరవాన్ని పొందుతున్న వాళ్ళందరూ కులాన్ని బలపరుస్తారు, కులంతో అవమానాల పాలవుతున్నటువంటి వాళ్ళందరూ కులం పోవాలి అని చెప్పేసి కోరుకుంటారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని, మహాత్మా జ్యోతిబా పూలే జీవితాన్ని, అనేక మంది మహానుభావులు, కమ్యూనిస్టులు అనేక మంది తమ జీవితాల్ని త్యాగం చేసింది ఈ కుల వ్యవస్థ వల్ల జరిగినటువంటి ఫలితాలు ఈ దేశం ఇంకా అనుభవిస్తుంది. ఇప్పటికైనా కులం యొక్క అసమానతల మీద యుద్ధం ప్రకటించాల్సిందే అనేటువంటిది చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఏ మతమైనా కావచ్చు, అది క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, ముస్లింలో మహమ్మదీయులు మాత్రమే బలంగా ఉండాలి, ఫకీర్ సాబులు బలహీన పడిపోవాలి, కాషోళ్ళు బతకొద్దు అనేటువంటిది అది దేనికి సంబంధించినటువంటి అంశం, ఎవరి ప్రయోజనాలు కాకించేది. ఒక మతంలో ఇప్పుడు హిందూ మతం ఉంది, మెజారిటీ మతం భారతదేశంలో 80% మతం అనుకుందాం. ఈ 80% మతం, ఈ మతంలో ఉన్న 80%కి వ్యతిరేకమైన మతం, అది జనానికి అర్థం కావాల్సిన విషయం. హిందూ మతం అనేది మెజారిటీ మతం, మెజారిటీ మతంలో ఉన్న మెజారిటీ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మతం. ఎట్లా అన్న క్లారిటీ, హిందూ మతం అనేది బ్రాహ్మణీయ మతం. హిందూ మతం అనేది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల ప్రయోజనాల కోసం బహుజనులను బలిపెట్టే మతం. బహుజనులను బలి పెట్టడం ద్వారా హిందూ మతం క్లిక్ అవుతుంది. శూద్రుల్ని అణిచివేయడం ద్వారా, మూలవాసుల్ని అనగదొక్కడం ద్వారా హిందూ మతం అనేటువంటిది ముందుకు సాగుతుంది. మూఢ విశ్వాసాల్ని పెంచడం ద్వారా, ఆధ్యాత్మిక భావాల్ని పెంచడం ద్వారా, సమాజంలో సైన్స్ను లేకుండా చేయడం ద్వారా, విద్యార్థులకి శాస్త్ర పరిజ్ఞానాన్ని దూరం చేయడం ద్వారా, ఛాందస భావాల్ని పెంపొందించడం ద్వారా హిందూ మతం డెవలప్ అవుతూ పోతుంది. ఆడ మతం డెవలప్ అయితే తప్ప ఈ మనిషికి జ్ఞానం లేకుండా మారిపోతుంది. అందుకని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధులు, సన్యాసులు వీళ్ళ సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది. ఎందుకు పెరిగింది వాళ్ళ సంఖ్య అని చెప్పేసానంటే, భక్తి ముసుగులో ఒక రాజకీయం, భక్తి ముసుగులో జరుగుతున్నటువంటి ఒక అన్యాయం, భక్తి ముసుగులో ప్రజల మీద చేస్తున్న దౌర్జన్యం, భక్తి ముసుగులో ప్రజల్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి అంశం ఇది. ప్రజలు అమాయకంగా భక్తితోటే ఉన్నారు, కానీ వాళ్ళని రాజకీయంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం భక్తిని అడ్డం పెట్టుకొని భారతీయ దాడి చేసేటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది. అంతకుముందు రాజ్యాంగ పరిస్థితులకు ఎలా వచ్చారో, ఎలా రాశారో మనకు అంత తెలిసిన విషయమే అన్న. ఈ కుల నిర్మూలన రాజ్యాంగం, ఇంత గొప్ప రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయలేదు, ఆయన ఒక్కడే రాయలేదు, 282 మంది రాశారు అని చెప్తున్న అవమానిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ భారతదేశం. కానీ పాయింట్ ఏమిటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయటానికంటే ముందే 118 దేశాల యొక్క రాజ్యాంగాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిండు అంబేద్కర్. కుల నిర్మూలన గురించి కూడా రాజ్యాంగంలో రాసి ఉంటే బాగుండేదని చాలా మందికి ఉండే. భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం కుల నిర్మూలనే. ఎలా అన్న? అవును, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని భారత రాజ్యాంగం చెప్తున్నది. చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. ఇవన్నీ కుల నిర్మూలనకు మార్గాలే కదా. ఇప్పుడు ప్రభుత్వం కులాంతర పెళ్లి చేసుకుంటే 2,50,000 రూపాయలు గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? అది చట్ట విరుద్ధమే అయితే గవర్నమెంట్ 2,50,000 ఇవ్వకూడదు కదా. మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మొన్న ఇద్దరికి ఇచ్చారు, వారం వ్యవధిలో ఇద్దరికి ఇచ్చారు చెక్కులు చూసి. అందుకే నేను ఎందుకు ఇచ్చాడు? ఒక ఎమ్మెల్యే చేతుల మీదుగా 2,50,000 ఇవ్వటం అంటే అది చట్ట విరుద్ధమే అయితే ఎందుకు ఇచ్చాడు? జీవో నెంబర్ 12 ప్రకారంగా 2,50,000 రూపాయలు ఇచ్చాడు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వగలిగిండు? మాలలు మాదిగలు కలవలేని పరిస్థితి. బీసీలలో ఏబిసిడి కేటగిరీలు, అందులో మళ్ళీ 100 కులాలు. అసలు ఏ కులం ఆ కులం గీత గీసుకొని ఇలా కూర్చోవడం ద్వారా ఈ దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? దేశం అంటే మట్టి కాదే, మనుషులు అభివృద్ధి చెందకుండా ఎవరు గేటు వాళ్ళేసుకొని లాగేసుకున్నట్ల అందరూ ఇప్పుడు బీసీలు ఉన్నారు. ఇప్పుడు మేము బీసీడి, డీలో మళ్ళీ ఎన్ని ఉంటాయి? ఏబిసిడి, ఇందులో మళ్ళీ కేటగిరీలు ఎన్ని రకాలుగా ఎవరు గీత గీసుకొని కూర్చుంటే ఏందన్న దేశం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎట్లా అభివృద్ధి చెందాలి? ప్రజలు అన్ని రకాలుగా సమానత్వంగా ఉండి అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి. సో ఇలా గీతలు గీసుకొని కూర్చున్నారు. రాజ్యాంగం ఏమో కులాంతరం ఇదంతా పోవాలని చెప్తుంది. సో ఎట్లానే సమాజం ఎట్లా ఇవన్నీ వదిలిపెట్టి సమాజం ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం రీత్యా ఒక ఆలోచన ఉంది ఆర్ఎస్ఎస్కి. ఈ దేశంలో ఒకే మతం ఉండాలి, ఒకే భాష ఉండాలి, ఒకే దేశం, ఒకే మతం, ఒకే ఎన్నిక అనేటువంటి చెప్తుంది. ఒకే కులం అని చెప్పాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళం కోరుతున్నది ఏమిటంటే, ఒకే కులం చేయండి. 6,486 కులాల్ని రద్దు చేయండి. రద్దు చేసి ఒకటే కులం పెట్టండి. ఆర్థికంగా పేదవాడికి చేయూతనివ్వండి. ఈ అంతరాలు పోయి కలిసేది ఎప్పుడు, సమాజం ఏర్పడేది ఎప్పుడు? మీలాంటి వాళ్ళు, అనేక సంఘాలు, సమాజం అంతా
సమానత్వం వైపు రావాలి, కులాలు పోవాలి, అంతా సమానంగా జీవించాలని ఎన్నో పోరాటాలు, మీ జీవితాన్ని త్యాగాలు చేసుకొని ప్రజల కోసం, సమాజం కోసం నిత్యం అనేక సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సమాజం ఏమో హిస్టరీలు చదవకుండా, చట్టాలు చదవకుండా, ఇంకా నా కులమే గొప్ప, నా మతమే గొప్ప అని సాటి కులస్తుని తిట్టడం, సాటి మతాన్ని వ్యతిరేకించడం, దూషించడం ఇవే నడుస్తున్నాయి. సో మన దేశంలో ఇవన్నీ పోయి సమానత్వం రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నాను, మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. మతం ఉన్నంత కాలం ఈ దేశంలో ఎవరికి ప్రాబ్లం లేదు. ఎవరి మతంలో వాళ్ళు ఉంటే ఏం ప్రాబ్లం లేదు. నెంబర్ 2, పరమత ద్వేషాన్ని కలిగి ఉండకూడదు. మతంతో ప్రాబ్లం లేదు. మత తత్వం అంటే పరమత ద్వేషాన్ని కలిగి ఉండడం. మతోన్మాదం అంటే మతాన్ని, దేవుడిని రాజకీయాల్లోకి, పరిపాలనలోకి తీసుకొచ్చేదాన్ని మతోన్మాదం అంటారు. ఈరోజు యాజ్ ఆన్ టుడే భారతదేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు, ఇంక ఇట్లాంటి శక్తులు, ఐఏఎస్ఐ టెర్రరిస్టులు వీళ్ళందరూ కలిసి మతోన్మాదాన్ని పెంపొందిస్తున్నారు. ఫాసిజం వైపు ఆ లక్షణాలతో కూడినటువంటి అడుగులు వేస్తున్నారు. ఫాసిస్టు లక్షణాలు. వీళ్ళు సమానత్వానికి వ్యతిరేకం. వీళ్ళు సమానత్వానికి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్లో మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం. హిందువులంతా బంధువులు కావాలంటే ఏం చేయాలి? బంధువులు ఎవరైతారు భారతదేశంలో? కంచం పొత్తు మంచం పొత్తునోడే బంధువు అవుతారు. కంచం పొత్తు మంచం పొత్తు అంటే వివాహ వ్యవస్థ స్వకుల వివాహాలు రద్దు చేసి కులాంతర పెళ్లిళ్ళు ప్రోత్సహిస్తే హిందువులందరూ బంధువులు అవుతారు. ఇది అఫీషియల్ గా ఆర్ఎస్ఎస్, బీజేపీ మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని అంటారు కదా. వాళ్ళ లైన్ను నేను అమలు చేయాలనుకుంటున్నా. బంధువులు అయిదాం రండి అంటున్నా. ఒక మాల మాదిగ పిల్లల్ని రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వాళ్ళు చేసుకొని, ఒక చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఈ తరగతుల్ని, మున్నూరు కాపులు, శెట్టి బలిజలు, చాలామంది నాయుడుస్ ఇట్లాంటి వాళ్ళందరూ చేసుకునేటట్టుగా, నువ్వు హిందువే నేను హిందువే, మనమే క్రిస్టియన్లకు బొమ్మని కానీ ముస్లింలకు బొమ్మని మత మార్పిడులు చేసుకోమని లేదు. మన మతంలో ఉందాం, కానీ మనం అందరం బంధువులు అవుతాం. ఫస్ట్ ఈ దేశంలో కుల వ్యవస్థ అనేటువంటిది సమూలంగా నాశనం కావాలి అన్నప్పుడు మతం వేరుగా, మతతత్వం వేరుగా, మతోన్మాదం వేరుగా, ఫాసిజం వైపు అడుగులేయకూడదు. మతాన్ని వ్యక్తిగత విశ్వాసంగా ఉంచినంతకాలం ఈ దేశానికి ప్రాబ్లం లేదు. మతంతో రాజకీయాలతో లింక్ చేసేటువంటి పని చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడతాడు, బోధన్కు పోతాడు, లేదంటే బైన్సాకు పోయి 10 నిమిషాలు పోలీసులు అటు ఇటు జరిగితే నేను రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా అని అంటాడు. అదొక్క మాట 10 ఏళ్ళు వెళ్ళిపోద్ది చర్చ. బండి సంజయ్ లాంటి వాళ్ళు, రాజా సింగ్ లాంటి వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. బండి సంజయ్ గారికి అయితే నేను ఒక పార్లమెంటు సభ్యుని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారిని, మనుషులందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేను కేవలం హిందువులకే ఎంపీని కాదు భారతీయులందరికీ ఎంపీని అనేటువంటి కనీస విజ్ఞత ప్రదర్శించకుండా మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభిస్తా అంటాడు. ఈ దేశంలో మసీదుల్ని తవ్వండి, మసీదులు తవ్వితే దాంట్లో ఏమన్నాడు, శవాలు వస్తే మీకు, శవాలు వస్తే మీకు, శివాలు వస్తే మేము తీసుకుంటాం అనేటువంటి. ఒకవైపు ఓవైసీ మాట్లాడినప్పుడు ఇక్కడ బండి సంజయ్ కూడా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది కదా. అందుకే నేనేమంటున్నా, ఓవైసీ మాట్లాడితే ఓవైసీని బుట్టలు వేయండి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి, అది చేయండి. ఓవైసీ కానీ బండి సంజయ్ కానీ భారత రాజ్యాంగానికి అతీతంగా ఉన్నటువంటి మనుషులు కాదు. ఈ రాజ్యాంగబద్ధంగా మెదులుకోవాల్సినటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడినటువంటి, విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి వాళ్ళు, ప్రజల ఐక్యతను చెదరగొట్టినటువంటి వాడు ఎంపీ అయినా ప్రధానమంత్రి అయినా బోన్లో పెట్టాల్సిందే, బొక్కలో వేయాల్సిందే. వేయకపోతే అమాయకులైనటువంటి దేశ ప్రజలు తన్నుకు చస్తూ ఉంటే నీ పొగరెక్కిన మాటలు, నీ అహంభావం మాటల వల్ల ఈ దేశం ఏమైపోతుంది కదా. అందుకని అసాదుద్దీన్ ఓవైసీ అయినా, రాజా సింగ్ అయినా, ఇప్పుడు ఉదాహరణకి రాజా సింగ్ ఆవు మాంసం తినే లంజా కొడుకుల్లారా అని అంటాడు. ఆవు మాంసం తెలంగాణలో ఉన్నటువంటి మాదిగలు, మాలలు చాలామంది తింటారు. వాళ్ళు ఏం క్రిస్టియన్లు కాదు, హిందువులే. అంటే నువ్వు ఒక హిందువులను ఏం మాట మాట్లాడినట్టు రాజా సింగ్ చెప్పు. ఈ దేశంలో ఎవరు తినే తిండి వాళ్ళు తింటారు, నువ్వు ఫలానా తిండి తినవని చెప్పి నిర్దేశించడం ఏంటి?
అందుకని ఇట్లాంటి భావజాలం అనేటువంటిది దేశంలో పెట్టరిగిపోతుంది. దేశంలో అసహన పరిస్థితులు వస్తున్నాయి. ప్రశ్నించిన వాళ్ళ మీద దౌర్జన్యం జరుగుతుంది. జర్నలిస్టులను చంపారు. మేధావులైనటువంటి దబోల్కర్ని, ఫన్సారీని, కల్బుర్గిని, చివరికి సీనియర్ జర్నలిస్టుగా ఉన్న గొప్ప హేతువాది ఉన్నటువంటి గౌరీ లంకేష్ని చంపేశారు. గొప్ప మహానుభావులు ఉన్నటువంటి, ఒక మాటలో చెప్పాలంటే నీకు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా లాంటి వాళ్ళను 3558 రోజులు జైల్లో నిర్బంధించారు, 10 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన నిర్దోషి అని చెప్పి తేలింది. అంటే ప్రభుత్వమే నిర్బంధించి తీవ్ర అనారోగ్యానికి గురి చేసింది. 78% సంపూర్ణ వికలాంగుడు ఈ దేశంలో ప్రధానమంత్రిని చంపుతాడు, ఎవరిని చంపుతాడు? ఆయన అంత చిత్రహింసల పాలు చేసిన తర్వాత చివరికి నీకు స్టాన్ స్వామి సో రాజసింగ్ జైల్లోనే చనిపోయాడు. ఈ రాజసింగ్ అనే మాట అంటే ఆవుని గోమాతగా పూజిస్తున్నారు కాబట్టి తినొద్దని అలా అంటున్నారు అనుకోవచ్చా అన్న? గోమాతగా పూజిస్తున్నారు. రాజాసింగ్ గారికి ఆ హక్కు ఉంది, ఆవును గోమాతగా పూజించుకునే హక్కు ఉంది. వారు పూజించొద్దని చెప్పేటువంటి వాళ్ళదే తప్పవుతుంది. ఆవును పూజించుకునే వాళ్ళను పూజించుకొనివ్వండి, సేమ్ టైం ఆవు మాంసం తినే వాళ్ళని తిననివ్వండి. అంటే గోమాతగా పూజించింది మీరు ఎలా తింటారు అనేది ఇక్కడ చర్చ. గోమాతగా నువ్వు పూజిస్తున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు పశువును ప్రేమించే గుణమున్న నీకు మనిషిని ద్వేషించే గుణం ఎందుకు వచ్చింది? ఆవు తల్లి అయితే ఎద్దు తండ్రి అవుతాడు. ఎద్దు కూడా పశువే కదా, ఎందుకు పక్కవు నువ్వు? ఒక్క ఆవునే తల్లి ఎందుకు చేసినావు? పందిని కూడా తల్లి చేయరాదు? ఓకే, ప్రతి జీవరాశి తల్లిలాగా భావించి కాపాడుకో, ప్రకృతిని కాపాడుకో, విధ్వంసం నుంచి బయటపడి. ఈ ప్రకృతి ఎంత దారుణంగా మారిపోతుంది. క్లైమేట్ ఒక ఎండాకాలంలో ఎండలే కొట్టేది, ఇంతకుముందు వర్షాకాలంలో వర్షాలు వచ్చి, కానీ క్లైమేట్ చేంజ్ అవుతుంది. సో ఈ కుల వ్యవస్థ ఇలాగే మళ్ళీ క్రైస్తవులకు కూడా వెళ్ళింది. ఎందుకంటే హిందువులే క్రైస్తవులకు వెళ్తారు కాబట్టి ఈ క్రైస్తవంలో కూడా కుల వ్యవస్థ ఏర్పడింది. ఇంతకుముందు లేకుంటే ఇప్పుడు అందులో ఒక గొల్లైన పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు గొల్లోళ్ళే పిల్లనిస్తుండే తప్ప వేరే వాళ్ళు ఇస్తలేరు. అందులో కూడా మళ్ళీ కుల వ్యవస్థ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రైస్తవం అనేటువంటిది, కులం అనేటువంటిది భారతదేశంలో సామాజికమైనది అయితే, మతం అనేది ఆధ్యాత్మికమైనది. ఆధ్యాత్మికత అనేది విశ్వాసాలతో కూడుకున్నది. ఈ కులం అనేటువంటిది సామాజిక పరమైనటువంటిది, సమాజంలో వేల సంవత్సరాలుగా వస్తున్నట్టు. మతం అనేటువంటిది నా విశ్వాసం, నాకు అల్లా ఇష్టం, నాకు యేసు ప్రభు ఇష్టం, నాకు రాముడు ఇష్టం, నాకు కృష్ణుడు ఇష్టం. అవి వ్యక్తిగత విశ్వాసాలు. ఈ విశ్వాసాలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి. కానీ కులం సామాజికంగా వేళ్ళునుకొని వంశపారంపర్యంగా వస్తుంటుంది. నీకు కులం కట్టుబాట్లను ఛేదించుకొని పోవచ్చు, కులం కట్టుబాట్లను ఛేదించుకొని పోలేవు. అదే మతం మారేటువంటి అవకాశం ఉంటుంది. మతం అన్న రోజు నెలకు ఒక మతం కూడా మారవచ్చు, కానీ కులం మారే అవకాశం లేదు. అందుకే నేనేం చెప్తున్నానంటే, క్రిస్టియానిటీ అనేటువంటిది భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి మనవాదం క్రిస్టియానిటీని కూడా ఆహ్వానిస్తుంది. ఆ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కులాలుగా చీలిపోయి ఉంటారు. మాదిగ క్రైస్తవులు వేరే, మాల క్రైస్తవులుగా వేరే, చర్చీలుగా కూడా వేరే ఉంటాయి, బాప్టిస్టులు, ఇట్లా క్యాథలిక్స్. రెడ్లు బ్రాహ్మణులది మళ్ళీ ఆధిపత్యం. అందులో ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఆధిపత్య శక్తులు ఎక్కడుంటే, ఆధిపత్య శక్తులు అనేటువంటి వాళ్ళు ఎక్కడుంటే అది మతాన్నైనా ఆధిపత్యం చెలాయిస్తారు, కులాన్నైనా చెలాయిస్తారు, వర్గాన్నైనా చెలాయిస్తారు, దోపిడైనా చెలాయిస్తారు. అందువల్ల అట్లాంటి ఆలోచనలతోటి ఈ దేశం అభివృద్ధి కావటం అనేటువంటి ఒక ప్రత్యామ్నాయ విధానాల వల్లనే అభివృద్ధి అయితే చెప్ప, ఈ కులం పేరుతోటి, మతం పేరుతోటి, ఈ మూఢ విశ్వాసాల పేరుతోటి తన్నుకు చచ్చినంత కాలం భారతదేశం చైనాను అందుకోలేదు, అమెరికాను అందుకోలేదు, చివరికి శ్రీలంకను అందుకోలేదు, పక్కనున్న నేపాల్ను కూడా అందుకునేటువంటి పరిస్థితి లేదు. సో అన్న అన్ని దేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న, మన దేశంలోనే ఉంది ఇట్లా కుల వివక్ష? ప్రపంచంలో మిగతా ఏ దేశాల్లో కులం లేదు, కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో మిగతా అసమానతలు ఉన్నాయి. అసమానతలు లేని ప్రపంచం అని చెప్పి మనం చెప్పలేము. సంపన్నుడు సామాన్యుడు అసమానతలు ఉన్నాయి, నల్లోడు తెల్లోడు, వర్ణ వివక్షకు సంబంధించినటువంటి, జాతి వివక్షకు సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో వీటితో పాటుగా కులంపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి కుల నిర్మూలన వైపు ఈ దేశం అడుగులు వేయాలి అంటే ఈ దేశంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించాలి. అంబేద్కర్ చెప్పినట్టుగా కులం పునాదుల మీద ఒక జాతిని, ఒక నీతిని నిర్మించలేము. కులం పునాదుల్ని కూకటి వేలుతో పొకిలించాలంట. కులం పునాది ఎక్కడుంది అని చెప్పేసి అంటే అంబేద్కర్ చెప్పాడు, హిందూ మతంలో ఉంది కులం, బ్రాహ్మణీయ వ్యవస్థలో కులం ఉంది,
సేమ్ టైం భారతదేశంలో ఆనాడు లెక్కల ప్రకారంగా భూస్వామ్య వ్యవస్థలో ఉంది. ఈనాడు క్యాపిటలిస్ట్ సొసైటీ డెవలప్ అవుతున్నప్పుడు క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి క్యాపిటలిజం, బ్రాహ్మణిజం బోత్ ఆర్ ఎనిమీస్ ఇన్ ఇండియన్ పీపుల్ అని అంటాడు అంబేద్కర్. అంటే ఈ రెండు భారతదేశానికి శత్రువులు అని చెప్పాడు, డైరెక్ట్ చెప్పిండు ఆయన, ఇంకా దాపరికం లేదు. అందుకని పెట్టుబడిదారి వ్యవస్థను కూల్చకుండా, ఆధిపత్య బ్రాహ్మణీయ వ్యవస్థని దాని మూలాల్ని పెకిలించకుండా భారతదేశంలో కులం పోదు. అందుకని సైమల్టేనియస్గా ఈ రెండింటికి వ్యతిరేకంగా ఫైట్ చేయటమే కుల నిర్మూలనకు వేసేటువంటి మార్గం. కొంతవరకు కులాంతర పెళ్లిల ద్వారా కూడా సమానత. కులాంతర పెళ్లిలు అనేది కుల నిర్మూలనకి ఒక బాట, ఒక మెట్టెక్కినట్టు. అసలు దేశభక్తి అంటే ఏంటన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో దేశద్రోహులు దేశభక్తులుగా చలామణవుతున్నారు, దేశభక్తుల్ని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. నేను చెప్పదలుచు దేశభక్తి అంటే ఈ దేశం మీద పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు, దౌర్జన్యం చేసినప్పుడు, దేశ ఆర్థిక సంపదను కొల్లగొట్టినప్పుడు వాడి వ్యతిరేకంగా పోరాడేవాడు దేశభక్తుడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఇట్లాంటి వాళ్ళందరూ దేశభక్తులు అవుతారు. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ వాళ్ళను సమర్థించే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. నాడు బ్రిటిష్ వాళ్ళను సమర్థించిన వాళ్ళే నేడు దేశంలో పాలకులుగా ఉండటం వల్ల ఈ దేశంలో ఈ దుర్నీతి ఉంది, ఈ దుర్మార్గం ఉంది. వాడు దేశభక్తి అంటే ఏమిటి? నేను చాలా సందర్భాలు చెప్పిన మొదటి అంశం, ఒక రైతును ప్రేమిస్తే దేశభక్త, ఒక రాయిని ప్రేమిస్తే దేశభక్త. రైతుని 100% రైతుని ప్రేమిస్తేనే దేశభక్తి. జై జవాన్ జై కిసాన్ అంటాం మనం. మరి ఆ కిసాన్ని ఎంతమంది ప్రేమిస్తారు భారతదేశంలో? ఆ రైతు చెమట చుక్కల ఎంతమంది ప్రేమిస్తారు? ఆ చెమట వాసనను ఎంతమంది ఆస్వాదిస్తారు? ఆ మట్టి బురదను ఎంతమంది స్వాగతిస్తారు? బురద చేతులతో ఉన్నటువంటి వ్యక్తిని ఎంతమంది స్వాగతిస్తారు? ఇది దేశం కోసం మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, దేశభక్తి అని చెబుతున్నటువంటి వాళ్ళు, దేశభక్తి అంటే మతభక్తి అనుకునే వాళ్ళు, దేశభక్తి అంటే మూఢభక్తి అనుకునే వాళ్ళు, దేశభక్తి అంటే కులభక్తి అనుకునే వాళ్ళు, దేశభక్తి అంటే మేము ఆధిపత్యం అనుకునే వాళ్ళు, మేము రాజులం అనుకునేటువంటి వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. రైతును ప్రేమిస్తే దేశభక్త, రాయిని ప్రేమిస్తే దేశభక్త అంటే మేమంతా రైతును ప్రేమిస్తే దేశభక్త అంటున్నాం. ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న వాళ్ళు రాళ్లను, పుట్టలను, చెట్లను, గుట్టలను వీటిని ప్రేమిస్తే దేశభక్తి అంటున్నారు. అమ్మను ప్రేమిస్తే దేశభక్త, ఆవును ప్రేమిస్తే దేశభక్త. అమ్మని ప్రేమించే దేశభక్తి, ఆవుని ప్రేమించడం నమ్మకం, సాంప్రదాయం. అదొక విశ్వాసం, నమ్మకం, నిజం కాదు. విశ్వాసం, నమ్మకం. కానీ నిన్ను ఎదురుగున్న కన్నతల్లిని ద్వేషించి, నీకు ఎదురుగున్న కన్నతల్లి చేసేసి పశువును మాత్రం ప్రేమిస్తే, పశువును ప్రేమించడం కూడా తప్పు పట్టట్లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ ఆవు తల్లి అయినందుకు నేనేమి బాధపడట్లేదు, వాళ్ళకి సెల్యూట్ చెప్తున్నా. కానీ మేము ఆవు తల్లి అంటున్నాం కాబట్టి నువ్వు కూడా అనాల్సిందే అనేది దౌర్జన్యం చేస్తావు, అది తప్పు. మా ఊళ్ళో 4 రాళ్ళు పెట్టి ఒక ముంత లోపల పెట్టి ఉప్పలమ్మను మొక్కుకుంటా, నా విశ్వాసం అది. నీ ఉప్పలమ్మే దేవత కాదు పో అంటే ఎట్లా కరెక్ట్? అది నా సమ్మక్క సారలమ్మలు నేను మొక్కుకుంటా. ఈ సమ్మక్క సారలమ్మలు ఏమన్నా ఆకాశంలోకి లూడిపడ్డా అంటే ఏమన్నట్టు? ఆ మధ్య చిన్నజీయర్ గారు అన్నారు, చిన్నజీయర్ స్వామి మాట్లాడండి, సమ్మక్క సారలు చిన్న చేసి. అంటే నా భక్తి శ్రద్ధల్ని, నా విశ్వాసాలని నువ్వెవడు కాదంటాను. నీకు అక్కడ తల్లి వాళ్ళైతే నాకు ఇక్కడ తల్లి వీళ్ళు. నీ తల్లి నువ్వు మొక్కుకో, మా తల్లిని మేము మొక్కుకుంటాం. నాకు తల్లి కాబట్టి నీ అందరికీ తల్లి అంటే ఎందుకు మొక్కుకుంటా నేను? నీకు ఆవు తల్లి అయితే నాకు మా అమ్మ తల్లి, నీకు ఆవే తల్లి, మొక్కుకో. ఇంటికో ఆవును తీసుకొచ్చుకొని కట్టేసుకోండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశంలో, ఈ దేశంలో ఎన్ని ఆవులున్నారో వాళ్ళ ఇళ్ళ ముందు కట్టేసుకొని మంచిగా సాదుకోండి. గడ్డి వాళ్ళే తెమ్మనండి, పెడదీయమనండి, ఎవరిని పెట్టకరండి, వాళ్ళు ఎవరు కూలీలను పెట్టకరు. ఎవరైతే ఆవుల్ని పెంచుకోవాలనుకున్నా వాళ్ళు పెంచుకోమని. నేను ఆవుల్ని పెంచింది ఊళ్ళో పాల కోసం పెంచిన, వ్యవసాయం కోసం పెంచిన, పేడ కోసం పెంచిన, రకరకాల ప్రయోజనాల కోసం పెంచిన. వ్యవసాయంలో ఒక తల్లి పాత్ర నిర్వహించింది నా తల్లి ఆవే. అడని అట్లా పూజించుకుంటా, నేను అట్లా గౌరవించుకుంటా, తప్పేం కాదు. కానీ ఆవు నాకు తల్లి కాబట్టి మీ అందరికీ తల్లి అని చెప్పి నువ్వు తినడానికి వీలేదు, ముట్టుకోవడానికి వీలేదంటే మరి చచ్చిపోయినప్పుడు కాలబెట్టేటువంటి పని నువ్వు చేస్తావా? చేయలేవే. మళ్ళీ నీ తల్లి చచ్చిపోతే, నీ తల్లి ఆవు అయితే, నీ తల్లి చచ్చిపోయినా మా తల్లి చచ్చిపోయినా మేమే ఎత్తుకపోయి చేయాలి. ఈ రోజుల కులాలు ఏంటనే వాళ్ళు కూడా, అన్ని కులాల్లో, అగ్రవర్ణాల్లో, రెడ్లలో కూడా ఈ రోజుల కులాలు ఏంటనే వాళ్ళు కూడా మానవత్వంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫైనల్గా మీరు సమాజానికి చెప్పే సందేశం, ఈ కులాలు
పోయి మనం ఎలా ముందుకు వెళ్ళాలి సమాజంలో, ఈ కులాల గురించి ఆలోచించమని. మొట్టమొదటి విషయం, కులపరమైనటువంటి వివక్ష అసమానతలు ఉండకూడదు. ఈ రోజుకి కుల వివక్ష అంటరానితనం కొనసాగుతుంది. దసరా పండుగ రోజు జంబి ఆకు తెంపుకున్నాడని దళితుల మీద దాడి చేస్తున్నారు. రజకులు బట్టలు ఉతకట్లేరు. కొన్ని గ్రామాల్లో మంగలి క్షౌరం చేయట్లేదు. వాళ్ళు చేయకపోవడానికి మా పెద్ద కులం అనే దాని కాకుండా నువ్వు పలానా మాలోనికో మాదిగోనికో కటింగ్ చేసి వచ్చి మన నా మీద కూడా కటింగ్ చేస్తావా అనేది పల్లె ప్రాంతాల్లో ఇంకా అక్కడక్కడ ఉంది. చాలా గ్రామాల్లో దేవుని గుడిలోకి రానియట్లేదు. చాలా గ్రామాలలో హోటళ్ళల్లో 2 గ్లాసుల పద్ధతి ఉంది. చాలా గ్రామాలలో బొడ్రాయి దగ్గరలో చెట్ల కిందనో గద్దెలు వేస్తున్నారు, సిమెంట్ గద్దెలు. ఆ గద్దెల మీద కూర్చొని, అంతకుముందు రచ్చబండలు అంటారు, ఆ రచ్చబండల మీద కూర్చొని ఇవ్వకపోవటం, ఇట్లాంటి వివక్ష రూపాలు సుమారు 128 రకాల కుల వివక్ష రూపాలు ఉన్నాయి. కుల వివక్ష రూపాలని సంపూర్ణంగా పారద్రోలటానికి ప్రభుత్వం యొక్క సాంస్కృతిక బృందాల ద్వారా విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. టెంపుల్లోకి ఎవరు పోనీయనంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. టెంపుల్ అందరిది, దళితులు పోవద్దని ఎవడైనా అడ్డుకుంటే వాళ్ళని మొత్తం తీసుకొని పెడతామని చెప్పి ఊర్లో ఒక ప్రచారం విస్తృతంగా ప్రభుత్వం వాళ్ళకు వచ్చి అలాగే అట్లా చేయగలగాలి. అందుకే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955 అది చెబుతున్నది. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు కూడా చెబుతున్నది. అందుకని ఈ మొట్టమొదటిగా కుల వివక్షను నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ దొరుకుతుంది, మనుషులకి ఆత్మగౌరవం దొరుకుతుంది. వాళ్ళు సమానమైనటువంటి ప్రకృతి వనరుల్ని సమానంగా పంపిణీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అల్టిమేట్గా కుల నిర్మూలన జరుగుతుంది. కులం మనిషి పుట్టినప్పుడే పుట్టలేదు. ఏ మనిషి అయితే సృష్టించుకున్నాడో ఆ మనుషులు పోగొట్టుకుంటారు. స్కైలాబ్ బొపన్న గారు తన విలువైన సమయాన్ని కేటాయించి మనకు మంచి సందేశం ఇచ్చారు. సో ప్రజలంతా ఆలోచించాలి, కులాలు వదిలేయాలి, మతం అనేది ఒక స్వేచ్ఛ. సో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో సమానత్వంతో జీవించాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.